ఆ మధ్య రాష్ట్రపతి అధికారాలకు సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. దాని మీద తర్వాత అప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న మొన్నటి వరకు ఉన్న జగదీప్ ధన్కడ్ గారు మాట్లాడడం ఇదంతా చూసాం. ఇప్పుడు తాజాగా గవర్నర్ల అధికారాలకు సంబంధించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు ప్రధానంగా బిల్లుల విషయంలో ఒక 2 సార్లు ఆమోదించి పంపించిన తర్వాత ఇంకా ఆ బిల్లుని పెండింగ్ లో పెట్టడం కానీ లేదంటే రాష్ట్రపతికి పంపించడం కానీ ఆ అధికారాలు గవర్నర్కి ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు లేవనెత్తిన ఈ వ్యాఖ్యలతో ఒక కొత్త చర్చనీయాంశం అవుతుంది. వాస్తవానికి గవర్నర్ పదవి అనేది రాజ్యాంగబద్ధంగా నియమించే పదవి. శాసనసభలో రాజకీయంగా తీసుకునే నిర్ణయాలు ఉంటే అక్కడ ప్రభుత్వం ఇక్కడ అంటే రాజకీయం వెర్సెస్ రాజ్యాంగబద్ధం అన్నట్టుగా ఏమన్నా ఉంటుందా రేపొద్దున్న? దీనికి ఆల్రెడీ కేంద్రం చెప్పింది అనేది లేదు. నిజంగా గవర్నర్కి ఈ అధికారాలు లేకపోతే ఇక గవర్నర్ పోస్ట్ లో ఇక అక్కడ ఉండి ఏంటి రేపొద్దున కొన్ని బిల్లుల విషయంలో? లాస్ట్ టైం అలాగే తెలంగాణలో ఇలాంటి వివాదాలు జరిగినాయి. అప్పుడు తమిళసై గారు ఉన్నప్పుడు చాలా బిల్లులు పెండింగ్ లో పెట్టేస్తున్నారు, ఆమె కావాలని పక్కన పెడుతున్నారు, పెద్ద వివాదమే జరిగింది, అందరికీ తెలుసు 2 తెలుగు రాష్ట్రాల్లో. సో అలాంటిది జరగకుండా ఉండడానికి అసలు గవర్నర్ అధికారం అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు లేవనెత్తిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం కేంద్రం నుంచి వచ్చింది అనేది ఇక్కడ కీలకమైన అంశం. ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా అంటే గవర్నర్ల విషయంలో అది ఒక రాజ్యాంగబద్ధమైన పదవి అయినా వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద పాలన ఉండాలి, బిల్లులు ఉండాలి అనేది కరెక్ట్ కాదనా ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తున్నది? ఇదే కరెక్ట్ అయితే రేపటి నుంచి ఇంకా గవర్నర్ కి సంబంధం లేకుండా 2 సార్లు ఒక బిల్లు పంపిస్తే ఆటోమేటిక్ గా ఆమోదం అయిపోవాలా? అంటే ఇక్కడ తిలాపాపం తలా పిడికిడని ఇద్దరి లోపము ఉంది. ఒకటి, గవర్నర్ల వ్యవస్థని మిస్యూజ్ చేయకూడదు. గవర్నర్ రాజ్యాంగపరమైనటువంటి రాష్ట్ర అధినేత. నా ప్రభుత్వం అని చెప్తాడు ఆయన స్పీచ్లో. అంటే ఇది బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చిన దరిద్రం మనకి. బ్రిటిష్ వాళ్ళది ఇక్కడ ఎవరు వైస్రాయ్ ఉంటాడు, నడిపించేది అక్కడ ఉన్నటువంటి రాణి లేదా రాజు. అందుకని నా ప్రభుత్వమే మాట్లాడతారు వాళ్ళు అప్పట్లో. ఆ దరిద్రాన్ని మనం కొనసాగించాం. రాష్ట్రపతి గవర్నర్లు అనేటటువంటిది మనకు రాజ్యాంగంలో రాసుకున్నాం, అది నడుస్తుంది. పాలకుడు ఒరిజినల్గా రాజ్యాంగం ప్రకారం అయితే గవర్నర్లు రాష్ట్రపతులే. కానీ ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులు మెయిన్ అన్నమాట, ముఖ్యమంత్రి వీళ్ళు. అందుకనే మీకు ఆగస్టు 15కి వచ్చేటప్పటికి ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు జెండాలు ఎగరేస్తారు. జనవరి 26కి రిపబ్లిక్ డేకి వచ్చే గవర్నర్లు రాష్ట్రపతులు ఎగరేస్తారు. అది సహజ సిద్ధమైన. అప్పుడు వీళ్ళ కింద కూర్చుంటారు. ఎందుకని 1950 జనవరి 26న మన రాజ్యాంగం వచ్చాక రాజ్యాంగ స్వరూపం తరపున వాళ్ళు హెడ్ కాబట్టి ఇది రొటీన్ ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం ఏంటంటే గవర్నర్లను రాజకీయాలకు వాడకూడదు. కానీ ఏకంగా ఆర్టికల్ 356 పట్టుకొచ్చి ఎంతమంది జీవితాలు నాశనం చేశారు, ఎన్ని ప్రభుత్వాలు కూల్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పట్లో. అదొక ఆటగా వాడేవాళ్ళు. అంటే గవర్నర్లు తమ విచక్షణాధికారాన్ని దుర్వినియోగం చేశారుగా అప్పట్లో. చివరి కోర్టుల్లో మళ్ళీ కొన్ని సార్లు రాష్ట్రపతి పాలన ఎత్తేసారు గవర్నర్లు ఇచ్చినవి. అంటే అక్కడ రాష్ట్రపతి గవర్నర్కి రాష్ట్రపతి కంటే కూడా విశేష అధికారాన్ని న్యాయస్థానం సంపాదించగలిగింది. ఎందుకని? వీళ్ళ తప్పుల వల్ల. ప్రజలు దాన్ని తప్పు పట్ల. లేకపోతే రాష్ట్రపతి పాలన పెట్టాక రాష్ట్రపతి సంతకం పెట్టాక నువ్వెవరు అనొచ్చుగా. ఆ రోజున ప్రభుత్వాలు కూడా ఎందుకు సచ్చినట్టు మళ్ళీ ఒప్పుకొని సుప్రీంకోర్టుని? అంటే ఒక లెక్క తేలుతోంది కదా. ఇప్పుడు అట్లాగే ఇవాళ రోజున కోర్టులు అడుగుతున్నది పాయింట్ కరెక్ట్, లాజికల్ పాయింట్. ఎందుకని? గవర్నర్ దగ్గరికి ఫైల్ వెళ్తే అది నచ్చలేదని నువ్వు ఏళ్ల తరబడి ఆపితే ఎట్లాగా? పాలనపరమైనటువంటి అడ్డంకి కదా. అయితే ఈ బిల్లులు పంపుతున్నోడికి ఏమైనా బాధ్యత ఉందా? రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నాడా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి 45% బీసీల రిజర్వేషను నేను బిల్లు తెచ్చేసాను, ఈయన వెంటనే తనకి తానే శబాష్ అని ఎట్ట కొట్టుకుంటున్నాడు. రాజ్యాంగం నీకేం రాసింది? మీరే చెప్తారు కదా, మీ తాత ముత్తాతలు, మీ పార్టీ తాత ముత్తాతలు ఉన్న టైంలోనే రాజ్యాంగం రాశారని చెప్పి. ఆ రోజున ఏమని రాశారు రాజ్యాంగంలో? రిజర్వేషన్ 50% దాటద్దని రాశారు. తర్వాత అనేక సార్లు ఇట్లాంటి పిచ్చి పని చాలామంది చేశారు. సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? రాజ్యాంగ ధర్మాసనం కూర్చుని అట్టెట్ట పెడతారు ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళు. ఒక రాష్ట్రంలో 70%, ఇంకోటి 90% ఓట్ల కోసం చేసుకుంటే ఎట్టా కుదురుద్ది? అప్పుడు ఇంక మిగతా వాళ్ళు బతకద్దా? 50% దాటడానికి వీల్లేదు అని తేల్చి చెప్పింది. చెప్పాక మళ్ళీ ఈ చట్టం తీసుకొచ్చి నేను పంపించాను, గవర్నర్ అమలు చేయలేదంటే రాజ్యాంగ ద్రోహం కదా నువ్వు చేస్తుంది.
ఆ మాట అన్నారు కూడా బీసీ ద్రోహం కాదా అంటారు. ఆ లెక్కనైతే అన్ని కులాల వారికి ఇచ్చేసి నువ్వు ఉన్నాయి 100 టోటల్గా ఎన్ని కులాలు ఉన్నాయి, ఆ కులాల్లో కొన్ని కులాలు 1% ఉంటారు, వాళ్ళకు కూడా ఇస్తావు నువ్వు. మన దగ్గర ఉన్న జనాభాలో దగ్గరగా 3000 కులాలు ఉన్నాయి, నువ్వు 3000 కులాల వారికి ఇస్తావా? ఇప్పుడు బీసీ అని ఇస్తున్నావు, బీసీలో ఎన్ని కులాలు ఉన్నాయి? 200 కులాలు ఉన్నాయని నువ్వే చెప్తున్నావు. బీసీలో ఉన్నట్టు 230 కులాలకి 230 రకాలైనటువంటి మరి ఆ 45% ఎట్ట కుదురుతాయి? ఎలా ఇస్తావు నువ్వు అసలు? అంటే ఒకడికి అసలు రాదు, అందులో కూడా మళ్ళీ గౌడాసో యాదవాసో ఎక్కువ తీసుకుంటారంటారు మళ్ళీ అక్కడ. అంటే నువ్వు విడదీయాలంటే రకరకాలు చేయొచ్చు. నువ్వు అది రాజ్యాంగ విరుద్ధమైన ఒక చట్టం చేశాడు ఆయన, కాబట్టి అది నువ్వు అమలు చేసేయాల్సింది, ఆమోదించేసేయాల్సి అంటే. అయితే ఇక్కడ గవర్నర్ దాన్ని ఆపారు కొన్ని రోజులు, లేదా తిప్పి పంపారు. వీళ్ళు మళ్ళీ మళ్ళీ పంపిస్తే అమలు చేసేయాలని రూల్ ఉంది. గవర్నర్ అప్పుడు ఏం చేస్తున్నారు? రాష్ట్రపతికి పంపిస్తున్నారు. రాష్ట్రపతి అయినా డినై చేసే అధికారం ఉంది రాష్ట్రపతికి. డినై చేసేయచ్చు కదా, చెయ్యట్లా, రోజుల తరబడి సాగదీస్తున్నారు. ఎందుకు? ఇక్కడ రాజకీయ స్వార్థ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ అధికార పక్షం వాళ్ళకి ఇబ్బంది అవుద్దని కొన్ని రోజులు అట్లా ఉంచండి, ఈలోపు వీళ్ళు మాటలన్నీ అరుపులన్నీ అయిపోతాయి అన్నటువంటి ఉద్దేశంతో. గవర్నర్లు కూడా రాజకీయాలే చేస్తున్నారా? కొన్నిసార్లు ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు తమిళనాడు గవర్నర్, తమిళ సై మీద కూడా ఇలాంటి వివాదాలే వచ్చినాయి. ఆవిడ చేసిందే దుర్మార్గం అసలు. ఆవిడ నిజంగా చెప్పాలంటే గవర్నర్ పదవి కళంకం తెచ్చింది అనాలి ఆవిడ. చాలా బిల్లులు అది కరెక్ట్ కాదంటున్నా నేను. నువ్వు బిల్లులో కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వచ్చింది, రిజెక్ట్ ఇట్, మళ్ళీ పంపించారు. నువ్వు దాన్ని రిజెక్ట్ చేస్తూ అవసరమైతే కనుక కోర్టుకు పంపించు. న్యాయ నిపుణులు ఉంటారు కదా గవర్నర్ దగ్గర, రాష్ట్రపతికి పంపించేయి. రాష్ట్రపతి కూడా సర్టెన్ పీరియడ్, నేను అనేది ఏంటంటే వీళ్ళు పంపించడానికి వీలు లేదంటే వీళ్ళ అహంకారం పెరిగిపోతుంది. వీడు రేపు పొద్దున 100% రిజర్వేషన్ అని ఒకటి పెట్టేస్తాడు, మిగతా వాళ్ళు బతకలేరు అప్పుడు. సార్ ఒకటి చిన్న డౌట్, లాస్ట్ టైం వైసీపీ హయాంలో ఏకంగా మండలిని రద్దు చేయడానికి ఒక బిల్లు పెట్టారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు. ముందు అది అయింది, మళ్ళీ రెండోసారి కూడా పంపించారు. అది తర్వాత విచక్షణాధికారంతో ఏదో ఆపారు అనేది కదా అప్పుడు మండలి. ఇప్పుడు గవర్నర్ కనుక ఇలాంటి అధికారాలు లేకపోతే ఒకవేళ ఇలా రద్దు చేయాలి మండలి లాంటిదంటే ఇమీడియట్ గా నిర్ణయం తీసుకొని రద్దు అయిపోద్దా? అవ్వదు. అంటే దాంట్లో రూల్ ఏంటంటే మండలి రద్దు అనేటువంటిది అసెంబ్లీ తీర్మానం చేసింది, అది అమలు చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. కేంద్రం పార్లమెంట్లో చట్టం చేయాలి, అందువల్ల ఆగిపోయింది అది. లేకపోతే కనుక చేసేవాళ్ళు. అది విధానపరమైన నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి. కొంతమంది ఏమో కొన్ని రాష్ట్రాల్లో మండలి కావాలంటున్నారు, కొన్ని రాష్ట్రాల్లో తీసేయమంటున్నారు. తీసేయమని తక్కువ ఉన్నాయి, కావాలంటున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. విధానపరమైన నిర్ణయం అన్నటువంటిది లేక ఆగిపోయారు వాళ్ళు. బీజేపీ వాళ్ళకి ఇంటర్నల్గా అయితే ఇవ్వకూడదని ఉంది, అట్లా మండలి అనవసరం, దానివల్ల టైం వేస్ట్ తప్పించేది లేదు అనేది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఉంటారు కదా, డైరెక్ట్గా ఎన్నికల్లో గెలవాలని అదేనా ఆప్షను, అది కూడా లేకపోతే చాలామంది సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి రాకుండా పోతారు. లోక్సభ రాజ్యసభలో కావచ్చు, మండలి కావచ్చు. ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు లాంటి వాళ్ళు ఒక్కసారి గెలిచాడు, మిగతా సారి అంతా ఓడిపోయారు. అందుకని ఆయన ఏం చేశాడు, చివరికి రాజ్యసభలే తీసుకున్నాడు. ఆయన ఎంత సబ్జెక్ట్ ఉన్నాడు? మన డెమోక్రసీలో ఉన్నటువంటి ఈ లూప్ హోల్ అనాలా, లేకపోతే చట్టబద్ధమే అనాలి. ఎందుకంటే ప్రజల చేత ఎన్నికవుతుంది ప్రజాప్రతినిధి. దాంట్లో మనం డబ్బుల కులమా వ్యవహారమా ఇదంతా వాటిట్లో పోటీ పడలేనోడు కాలేకపోతున్నాడు. వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ అవుతుంది. అట్లాంటప్పుడు అది ఉంచుకోమని చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు, అందుకని ఆగుతోంది అక్కడ పాయింట్. కానీ రాజ్యాంగబద్ధమైన ఇలాంటి అధికారాల మీద ఇలాంటి ఒకవేళ నిషేధం అనాలో దీన్ని లేదో తెలియదు, ఇలాంటి కనుక ప్రకటిస్తే ఇక రాజకీయ అధికారాలకు కంట్రోలింగ్ తప్పుతుందా? అంటే బాధ్యతను నేర్పుతున్నారు, తప్పేం లేదు నేను అనుకోవడం. అయితే ఇప్పుడు దీని మీద కాంట్రవర్సీ వచ్చింది కూడా ఏంటంటే, ఇదివరకు కేంద్ర ప్రభుత్వమే రూల్ పెట్టింది 3 నెలలలోపు దాన్ని క్లియర్ చేయమని, ఫైనల్ చేయమని. కేంద్ర ప్రభుత్వమే పెట్టింది, అది కోర్టు కాదు. అది కేంద్ర ప్రభుత్వమే గైడ్ లైన్స్ పంపించింది. 3 నెలల పాటు లోపు ఏ ఫైల్ ఉంచడానికి వీల్లేదు, ఎయిదర్ యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, చాయిస్ ఈజ్ ఎవర్స్ అని తేల్చి చెప్పింది. ఒకవేళ తిరస్కరించారనుకోండి రాష్ట్రపతి స్థాయిలో కూడా, దే హ్యావ్ ద రైట్ టు గో టు కోర్టు. కోర్టులోనే కదా, హైకోర్టు సుప్రీంకోర్టు వెళ్తారు అక్కడ. కాన్స్టిట్యూషనల్గా దానికి ఒక ఆన్సర్ వస్తుంది. కానీ నీ దగ్గర ఉంచుకోవడం అనేటటువంటి బుల్డోజ్ చేయడం, డెమోక్రసీని బుల్డోజ్ చేయడం.
కానీ రాజ్యాంగపరంగా గవర్నర్ కి కొన్ని కీలక అధికారాలు రాజ్యాంగంలో ఇచ్చారు అనేది ఈయన చెప్పిన మాట తుషార్ మెహతా. అలా చూసుకున్నప్పుడు ఆయన అధికారాల్లోని ఇప్పుడు ఆయన వినియోగించుకుంటున్నారు, దాన్ని ఎలా కట్ చేస్తారు? కరెక్టే. వే దెర్ ఈజ్ ఎ రైట్ దేర్ మస్ట్ బి ఎ రెస్పాన్సిబిలిటీ. నువ్వు హక్కు ఎప్పుడైతే డిమాండ్ చేస్తున్నావో బాధ్యత కూడా ఉండాలి కదా. ఎస్, గవర్నర్కి అధికారం ఉంది, బాధ్యత ఏంటి? అది చట్ట విరుద్ధంగా ఉంది, ఆ పేరు చెప్పి రిజెక్ట్. కానీ అక్కడ చేసింది ఎవరు? చట్టం, శాసనసభ. అది చట్ట విరుద్ధం నువ్వు ఎట్టంటావు? కాన్స్టిట్యూషనల్ వైలేషన్. దెన్ పంపించు రాష్ట్రపతి దగ్గరికి. అవసరం సుప్రీంకోర్టును అడుగు, ఇట్లా వీళ్ళు పంపించారయ్యా, యాజ్ ఫర్ నామ్స్ అయితే నేను రిజెక్ట్ చేస్తున్నాను అని. లేదా రాష్ట్రపతి కూడా డెనై చేయి. అప్పుడు రాష్ట్రపతి డెనై చేసిన దాన్ని కోర్టు దగ్గరికి వాళ్ళు వెళ్తారు ఛాలెంజ్ చేయడానికి. నీ చట్టం ఏది ఉండాలి నా దృష్టిలో? రాష్ట్రపతి రిజెక్ట్ చేస్తే ఇట్స్ ఫైనల్, దాన్ని కాదనే అధికారం న్యాయస్థానాలకు కూడా లేదని చట్టం చేయి. అది కరెక్ట్ ప్రొసీజర్ నన్ను అడిగితే. న్యాయస్థానాలకు చట్టం కూడా మళ్ళీ రాజకీయ వ్యవస్థ చేయాలిగా మరి. అదే చెయ్యాలి, అది చేయడానికి నేను ఒప్పుకుంటా. ఎందుకంటే ప్రధాన్ని ఎప్పుడు రాష్ట్రపతులు రిజెక్ట్ చేయలేరు. కానీ రిజెక్టింగ్ పవర్ కనుక డెమోక్రసీలో కాన్స్టిట్యూషనల్ బాడీకి లేకపోతే, ప్రతిదీ న్యాయస్థానం దగ్గరికే పోతే తప్పది. న్యాయ వ్యవస్థ జోక్యం ఎంతవరకు ఉండాలా అంటే అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీలో ఉండకూడదు. అది ఫైనల్గా కాన్స్టిట్యూషనల్. ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టులు ఏంటి? కాన్స్టిట్యూషనల్ బెంచ్లు, రాజ్యాంగ బెంచ్లు. రాజ్యాంగ బెంచ్లు రాజ్యాంగపరమైన అంశాలు ఆలోచించండి. ఇప్పుడు బోల్డ్ వేరే వేరే ఇష్యూస్ సరిపోతున్నాయి వాళ్ళకి, అసలు కంటే కొసర్లు ఎక్కువ అవుతున్నాయి. ఇక్కడ పవర్ అనేటటువంటిది అల్టిమేట్ పవర్. ఇప్పుడు ఇక్కడ కోర్టుల మీద వచ్చే ఒక సమస్య ఏంటంటే, రేపు పొద్దున ఇప్పటికే బిగిన్ అయింది, ఈ పీక్కి వెళ్తారు. గవర్నర్ ఎట్టు ఉండాలో, రాష్ట్రపతి ఎట్లా ఉండాలో వీళ్ళందరితో కూడా వీళ్ళు డిసైడ్ చేస్తారు. వీళ్ళు ఎట్టు ఉండాలో మాత్రం వాళ్ళు డిసైడ్ చేసుకోరు. ఆలోచించాలా సార్ ఇక్కడ? అవుతుంది. వాస్తవంగా మొన్న పరిధిని ఫిక్స్ చేశారు వీళ్ళు. ఆ బిల్లుని వీళ్ళే తీర్పుల ద్వారా తిరస్కరించారు. యాక్చువల్గా మొన్నటిసారి కనుక మోడీ అతను చెప్పినట్టు 400 పార్ వచ్చి ఉంటే గ్యారంటీగా ఈ రిఫార్మ్స్ వచ్చి ఉండే, జ్యుడిషియల్ రిఫార్మ్స్ రాకపోవడం వల్ల వెనకాడుతున్నాడు అతను. మళ్ళీ ఒకప్పుడు పివి నరసింహారావు పరిస్థితి వచ్చింది దీనికి. పివి నరసింహారావు రోజున ఎందుకని ఆ రోజునే కొలీజియం బిగినైంది పివి టైంలోనే. వాళ్ళ చేతిలో పవర్ లాగేసుకున్నారు. అప్పుడు ఆ రోజున 2/3 మెజార్టీ లేదు, ఇవాళ కూడా వీళ్ళకి 2/3 లేదు. అందుకని ధైర్యంగా చేస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు ఏంటి, ఒక సలహా ఏమన్నా ఇస్తుందా కోర్టు ఈ విషయంలో? కేంద్రం ఏం చెప్పాలి దీని మీద? తీర్పు అయితే ఫైనల్ అంటే కేంద్రం అయితే చెప్పేసింది, యూ వోంట్ హ్యావ్ ఎనీ రైట్ అని చెప్పేసింది. గవర్నర్లకి, రాష్ట్రపతికి గడువు నిర్దేశించే హక్కు నీకు లేదు, నువ్వు రాజ్యాంగాన్ని తిరగరాసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పేసింది. సుప్రీంకోర్టుకి తేల్చి చెప్పేసింది. కానీ సుప్రీంకోర్టు క్రిందటిసారి అన్న మొక్క ఏంటంటే, మేము మా సొంతగా ఉత్తర్వులు ఇవ్వలేదు, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని అమలు చేయమన్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఒక సర్క్యులరు 3 నెలల్లోపు ముగించమని, అది అమలు చేయమని ఆదేశించని తప్పించి అది మేము దీని కింద తీసుకోలేదు, మా సొంత అధికారాలు, విచక్షణాధికారాలు వాడలేదు అని చెప్పింది. ఇప్పుడు ఇక్కడ కాంట్రవర్సీ వచ్చింది ఏంటి? రాష్ట్రపతి క్వశ్చన్ చేసింది, నీకు హక్కు ఉందా నన్ను అడిగే హక్కు, నువ్వే చెప్పండి. వాస్తవంగా అక్కడ ఎక్స్ట్రీమ్ అదే కాంగ్రెస్ ఇందిరాగాంధీని అయ్యి ఉంటే కనుక నీకే రైట్ లేదని రాష్ట్రపతి చేత రాయించి పంపించేసేది. ఇక్కడ కొంచెం మొహమాటానికి అడిగారు, నేను రాష్ట్రపతిని, కాన్స్టిట్యూషనల్గా నేనే పెద్దని, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినా ప్రమాణం చేయించేది రాష్ట్రపతి, రాష్ట్రపతి చేత ప్రమాణం చేయించేది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్. ఇక్కడ చూడండి. కాబట్టి నువ్వు నాకు ఆర్డర్లు ఇచ్చే అధికారం నీకుందా అని అడిగింది. అది వాళ్ళని అడిగితే ఎట్లాగా? కోర్టుని ఉందా అని పార్లమెంట్ని అడగాల. అని చాలా సందర్భాల్లో గవర్నర్లు అధికారం బదులు పెత్తనం చెలాయిస్తున్నారు అని ఏమన్నా కోర్టు భావించిందా? యాక్చువల్గా అలాంటి రోజుల్లో మాట్లాడలేదండి ఇవన్నీ. అవన్నీ గతంలో, ఇప్పుడు ఎన్టీ రామారావు ప్రభుత్వం రద్దు, తమిళనాడు ప్రభుత్వం రద్దు, ఆ టైంలో మాట్లాడే ఇవన్నీ ఇప్పుడు మాక్సిమం నియమబద్ధంగానే జరుగుతున్నాయి. రాజకీయ స్వార్థాల కోసం జరిగే తేడాలప్పుడు అడ్డుపడుతున్నది కేంద్రం, డైరెక్ట్గా అడ్డుపడలేక త్రూ గవర్నర్ ద్వారా అడ్డుపడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 45% రిజర్వేషన్ లాంటి బీసీ కానీ
కాన్స్టిట్యూషనల్ వైలేషన్ కదా అది. కాకపోతే ఇక్కడ పెద్దరిక పాత్ర ఇద్దరు పోషించాలి. అట్లాని కాన్స్టిట్యూషనల్ వైలేషన్ అని చెప్పి గవర్నరు రాష్ట్రపతి తేల్చేస్తే దాన్ని రివ్యూ చేసే పని సుప్రీంకోర్టు చేయకూడదు. లేదా సుప్రీంకోర్టులో 5 కాదు 7 సభ్యుల ధర్మాసనం మాత్రమే విచారించాలి అట్లాంటి ఇష్యూస్ మీదనా అని ఇంకొక లేయర్ పెట్టుకో. అంతేగాని గందరగోళ పడద్దు, పరచద్దు. అది అంటే ఇప్పుడు ఇందులో కేంద్రం చెప్పాల్సింది అయితే ఫైనల్ గా ఇంకేం లేదు, చెప్పేసింది. అది మీకు లేదంటే మేబీ సుప్రీంకోర్టే చెప్తాను. నేను అనుకోవడం టైం ఏదో ఇచ్చింది, 3 నెలలు కాదు 6 నెలలు అని. గవర్నర్కి 3 నెలలు, రాష్ట్రపతికి 6 నెలలు అని ఇస్తుందేమో చూడాలి. మరి అలా ఇస్తే ఒప్పుకుంటారా సార్? దాన్ని ఇంకేం చేస్తారా? చచ్చినట్టు అమలు చేయాల్సిందే కదా. అంటే అప్పుడు పరిధి దాటారు ఇలాంటిది ప్రస్తావన ఇంకేముంది, మాట్లాడతారు విమర్శలు. కానీ వీళ్ళు న్యాయ వ్యవస్థ గొడవ పెట్టుకోవాలనుకోవట్లేదు కదా, వెళ్ళిపోతుంది. అదే కదా. రైట్ రైట్. చూద్దాం. మొత్తానికి ప్రజలే ఎన్నుకోబడిన, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం మీద గవర్నర్లు వాళ్ళ దయతో పాలించాల్సిన పరిస్థితి వస్తుందా అనేది ఇప్పుడు వచ్చింది అనేది సుప్రీంకోర్టు రైజ్ చేసిన ప్రశ్న. అయితే దీని మీదకి చెప్పాల్సింది అయితే కేంద్రం చెప్పేసింది అనేది ఇక ఎలాంటి తీర్పిస్తారు, తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి రాజకీయంగా వేచి చూద్దాం.